హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఇలా ప్రార్థించు, రేపే అద్భుతం జరగబోతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక సందర్భంలో ఏదో కొన్ని అనుకోని సమస్యలు, ఆందోళనలు, ఆర్థిక ఒత్తిడి, సంబంధాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు మన చేతిలో ఉండవు, మన వల్ల కావు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు కొన్ని శక్తివంతమైన మార్గం అనేది విశ్వం చూపిస్తుంది. ఆ మార్గం దేవుడి యందు నమ్మకం ఉంచి రోజు ప్రార్థన చేయడమే మన పని. ప్రార్థన అంటే కేవలం మాటలు మాత్రమే కాదండి. మన మనసు, ఆలోచన, నమ్మకం అన్నీ కలిపి సృష్టించే శక్తి. ప్రతిరోజు నమ్మకంతో మనం ప్రార్థించినప్పుడు జీవితంలో అద్భుతమైన మార్పులను తప్పకుండా విశ్వం తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అత్యంత శక్తివంతమైన మార్గం కూడా ఇది. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ప్రతిరోజు ఈ ప్రార్థన చేయడం వల్ల మీ యొక్క జీవితంలో ఎలా మార్పు వస్తుందో మీరే గమనిస్తారు. మీ జీవితంలో అనుకోని అద్భుతాలు, డబ్బు, సమృద్ధిగా ఎలా వస్తాయి? దేవుని శక్తితో విశ్వాసాన్ని ఆకర్షించడం ఎలా సాధ్యమవుతుంది? మన ఆలోచనలు, నమ్మకం, ప్రాధాన్యత కలిపి ఎలా నిజమైన ఫలితాలు ఇచ్చేవి అవుతాయో ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇది జీవితానికి ఒక కొత్త వెలుగును చూపిస్తుంది. కొత్త ఆశలు, కొత్త సమృద్ధిని మరియు ఆనందాన్ని తీసుకొస్తుంది. మనలో చాలామంది ప్రార్థన అంటే కేవలం దేవుడి ముందు మాటలు చెప్పడం అని భావిస్తారు. కానీ నిజంగా ప్రార్థన అంటే మన హృదయంలో అనుసంధానం, మన ఆలోచనలో ఒకదానితో ఒకటి చేయడం, మన మనసును సానుకూల శక్తికి అంకితం చేయడం. ప్రార్థనలో మనం దేవుని శక్తిని మనపై, జీవితంపై అమలు చేసేలా చేస్తుంది. ఆలోచనలు నిలవాలి. మనం ఏదైనా సరే అనుకుంటున్నప్పుడు మనం మొదట అడగాలి నమ్మకంతో, భయం లేకుండా నమ్మకంతో, మరి ఆ తర్వాత విశ్వాసంతో దేవుని శక్తిని మనకు అందిస్తుంది. ప్రార్థనలోని శక్తి ఒకటి ఆలోచన శక్తి. మన కోరికలను స్పష్టంగా అర్థం చేసుకోవడం. 2 నమ్మకం శక్తి, విశ్వాసం పెంచడం. 3 కృతజ్ఞతా శక్తి. మనకు ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞత చూపడం. 4 అభ్యంతరం శాంతిని, మనసును ప్రశాంతత చేయడం. ఇవి కలిసినప్పుడు ప్రతిరోజు చేసే ప్రార్థన మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి, సంపన్నంగా, ఆనందంగా మారుస్తాయి. ప్రతిరోజు నమ్మకంతో చేసే ప్రార్థన అది చిన్నగా కనిపించినా దీర్ఘకాలికంగా అద్భుత మార్పులనేది తీసుకొస్తుంది. 1 ఆర్థిక సమృద్ధి. ప్రతిరోజు ధనాన్ని ఆకర్షించే మంత్రాలను నమ్మకంతో ఉపయోగిస్తే అనుకోని డబ్బు, సంపద, లాభాలు మీ జీవితంలోకి వస్తాయి. ఇది చెల్లుబాటయ్యే సూత్రం. ఆస్క్, బిలీవ్, రిసీవ్ ఎన్. సంబంధాలను సౌందర్యం. మీరు దేవుణ్ణి నమ్మకంతో ప్రార్థిస్తే సంబంధాలలో సమస్యలు తక్కువ అవుతాయి. కుటుంబంలో బంధాలు మెరుగుపడతాయి. ఇక 3 ఆరోగ్యం. శ్రద్ధగా ప్రార్థన చేయడం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గి శరీరం ఆరోగ్యంగా మారుతుంది. ఇక 4వది ఆధ్యాత్మికం. ప్రతిరోజు ప్రార్థన మనసులో ఆధ్యాత్మికంగా బలవంతం చేస్తుంది. బలవంతంగా చేసినప్పుడు మనలో దైవ అనుభూతి పెరిగి మంచిగా మనకు ఆ దైవశక్తి లభిస్తుంది. ఇక 5 అనుకోని అవకాశాలు. ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తికి అనుకోని అవకాశాలు, సహాయకులు, ముఖ్యమైన పరిమాణాలు కనిపిస్తాయి. ఇక 6 సంతోషం మరియు సంతృప్తి. హ్యాపీనెస్ అండ్ ఫుల్ఫిల్మెంట్. అంటే నమ్మకంతో ప్రార్థన చేస్తే మనసు ప్రశాంతంగా అంగీకరించడం సులభం అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలి. 1 ప్రారంభం. శాంతియుత స్థలంలో కళ్ళు మూసుకోండి. నిశ్శబ్దమైన స్థలంలో కూర్చోండి. 2 మంత్రాలు అంటే 1 యూజులేషన్స్ చేసుకోవాలి. దేవా, నా జీవితంలో సమృద్ధి, ఆరోగ్యం, సంతోషం, ప్రేమ మరియు విజయం నిండుగా నింపుతావు. ఆ నమ్మకంతో, భావనతో చెప్పుకోండి.
ధ్యాస, శ్వాస, ధ్యానం, ప్రతి శ్వాసతో ప్రార్థన శక్తిని పెంచండి. ఇక 4 కృతజ్ఞత. ఈరోజు కలిగిన ప్రతి మనిషి విషయానికి కృతజ్ఞత అనేది చెప్పండి. ఇక 5 సంఘటనలు చూడదు. కోరుకున్నటువంటి ఫలితాన్ని ఇప్పుడే అందినట్లు ఊహించుకోండి. నిరంతర విశ్వాసం అంటే కంటిన్యూస్ బిలీఫ్. మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తూ ఫలితాలు త్వరగా వస్తాయని నమ్మాలి. నమ్మకం లేకుంటే ఫలితం రాకుండా ఉంటుంది. ఈ ప్రార్థనను రోజు నమ్మకంతో చేసిన వారి జీవితాలలో చోటు చేసుకున్న అద్భుతాలు. చిన్న వ్యాపారులు ఆశించిన లాభాలు పొందారు. ఉద్యోగులు ప్రమోషన్లు, కొత్త అవకాశాలు ఆకర్షించారు. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో కలహాలు తగ్గి బంధాలు బలపడతాయి. అన్నీ నమ్మకంతో ప్రతిరోజు విశ్వాసంతో చేసే ప్రార్థన ఫలితం. ప్రార్థనా శక్తి చిన్నదిగా కనిపించినా అది శక్తివంతమైనది. ప్రతిరోజు దేవుని యందు నమ్మకంతో ప్రార్థన చేయడం, అది మీ జీవితాన్ని అత్యంత శక్తివంతంగా మార్గం. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. అనుకోని అద్భుతాలు, డబ్బు, ఆనందం, సంతోషం, విజయాలు అన్నీ మీ జీవితంలోకి వస్తాయి. ఈ రోజు నుంచే ప్రార్థన ప్రారంభించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు విశ్వం అందిస్తుంది. మీరు తప్పకుండా స్వీకరించండి. విన్నారు కదండి. ఈ వీడియో మీకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు విశ్వం డబ్బు, సంపద, సంతోషం అన్నీ సమృద్ధిగా అందిస్తుంది. ఈ నమ్మకంతోనే ప్రార్థన చేయండి. ఇక మనం ఎప్పుడు చెప్పేలాగే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ యొక్క సంపద, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ధన్యవాదాలు విశ్వమా, నీకెప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్.